హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో చాలా టెంపుల్ వీడియోస్ తమిళనాడు టూరిజం మొత్తం ఉందండి, కేరళ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పూరి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ వీడియోలో మొత్తం పూర్తిగా అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. బడ్జెట్ ఎంత, అక్కడ రూమ్స్ కానీ అక్కడ ఎలా వెళ్ళాలి మొత్తం అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి పూరి వెళ్ళవలసిన వాళ్ళు కురుద్దా జంక్షన్ లేదా భువనేశ్వర్, ఈ రెండు రైల్వే స్టేషన్ నుంచి పూరికి అందుబాటులో బస్సెస్, ఆటోస్ కానీ ఏవైనా కూడా అవైలబిలిటీ ఉంటాయండి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్. నేను విజయవాడ నుంచి వెళ్ళానండి. విజయవాడ నుంచి అప్ అండ్ డౌన్ నాకు 1000 పడింది. 500 వెళ్ళటానికి, 500 రావటానికి, 470 అలా ఛార్జ్ చేశారు టికెట్ ప్రైస్. అక్కడ మీరు పూరి వెళ్ళిన తర్వాత పూరి రైల్వే స్టేషన్ బయటే ఆటో స్టాండ్ ఉండడం జరిగిందండి. ఆ పక్కనే బస్ స్టాండ్, సిటీ బస్సెస్. ఎవ్రీ 5 minutesకి ఒక సిటీ బస్సెస్ ఉంటాయి. ఆటోస్, నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. మీరు అక్కడ ఏ టయానికి వెళ్ళినా కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్, నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఆటోస్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఒక 200 meters ముందు డ్రాప్ చేయడం జరుగుతుంది టెంపుల్కి. బస్సెస్ అయినా కూడా సేమ్ అంతేనండి. బస్ స్టాండ్ కూడా మన టెంపుల్కి 200 మీటర్ల ముందు ఉంటుంది బస్ స్టాండ్. అక్కడ నుంచి ఎవరైనా సరే నడిచి వెళ్ళటమే జరిగిద్దండి. ఇంకొకటి, మీరు రూమ్స్ ఏమైనా తీసుకోదలుచుకుంటే పూరి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ చెక్ చేసి తీసుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ మనకులాగా ఎక్కువ విశాలంగా ఉండవు గదులు, హోటల్ రూమ్స్. అక్కడ చాలా చిన్నగా ఇరుకిరుకుగా ఉంటాయి. అక్కడ మనం వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న దాన్ని బట్టి రూమ్స్ చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఆన్లైన్కి అక్కడ వెళ్ళి తీసుకునే దానికి రూమ్ కాస్ట్ వేరియేషన్ కూడా 0 అండి, ఏమీ ఉండదు. నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 500, ఏసీ రూమ్ వచ్చేసి 800 నుంచి 1000 రూపాయల మధ్యలో పడతాయండి. అది డిస్టెన్స్ని బట్టి. మనం టెంపుల్కి దగ్గరలో నేను తీసుకున్నాను రూము. నాది ఏసీ రూమ్ వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. 3 రోజులకు కానీ 3000 రూపాయలు ఛార్జ్ చేశారు. మీరు అక్కడ టెంపుల్ కాడ నుంచి మీకు అక్కడ పూరి నుంచి మీరు భువనేశ్వర్ వెళ్ళాలన్నా, కోనార్క్ వెళ్ళాలన్నా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుంది, బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. ప్రైవేట్ బస్సెస్ ఉంటాయండి. ఏసీ బస్సులు భువనేశ్వర్ వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. పూరి నుంచి భువనేశ్వర్ ఏసీ బస్కి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2025. మీరు రూమ్స్ ఏవైనా కూడా అక్కడ లోకల్గా వచ్చి తీసుకుంటేనే బెటర్. ఫుడ్ విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. ఒరిస్సా ఫుడ్కి మన తెలంగాణ, ఆంధ్ర స్టైల్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఒరిస్సాలో టెంపుల్లో ప్రసాదం వచ్చేసి చాలా స్పెషల్. మీరు అక్కడ టెంపుల్ వచ్చేసి 24 hours, ఇప్పుడు మన టెంపుల్స్ లాగా, తిరుపతి లాగా 24 hours అవైలబిలిటీ ఉండదండి. ఇక్కడ వచ్చేసి మనకి మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 9:30 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేస్తారండి టెంపుల్. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 9:30 వరకు టెంపుల్ దర్శనానికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద స్కామ్లు ఉన్నాయండి. ప్రసాదం కార్డు వచ్చేసి మీరు వస్తారు, హడావుడి చేస్తారు, టక తీస్తారు, బుక్ రాసేసి 500 ఇవ్వమని చెప్పేసి అడుగుతారండి. ప్రసాదం బాక్సెస్ చిన్నది ఒకటి, పెద్దది ఒకటి ఉంటుందండి. పెద్ద బాక్స్ 200, చిన్న బాక్స్ 100. మీరు క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు అక్కడే క్యూ లైన్ పక్కనే ఇస్తారండి. మీరు లోపలికి వెళ్ళి మోసపోవద్దు. చిన్న బాక్స్ 100, పెద్ద బాక్స్ 200. లోపల టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా లోపల మొత్తం మీరు దర్శనం చేసుకోవడానికి ఒక 30 minutes టైం పట్టిద్దండి. పెద్ద టైమే ఉండదు. మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు తక్కువ రష్ ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలు కొద్దిగా వీకెండ్స్ కాబట్టి రష్ ఎక్కువ ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు కొద్దిగా చూసి ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్లో రూమ్స్ రేట్స్ కానీ, కొద్దిగా ట్రావెలింగ్కి మనకి టికెట్స్ కానీ వాటన్నిటికీ ఇబ్బంది పడవచ్చు. వీడియోలో పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ పూరి జగన్నాథ్ టెంపుల్. పూరి జగన్నాథ్ టెంపుల్ మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ దిగిన వెంటనే ఇలా ఉంటుందండి. మీరు దిగిన వెంటనే ఇక్కడ దించుతారు. ఇదే బస్ స్టాండు. అక్కడ మీకు బస్సు కనపడుతుంది కదా, అది బస్ స్టాండు. ఇక్కడ చెక్ పోస్ట్ అండి. ఇక్కడ నుంచి ఆటోలు కానీ వెయిట్ని అలౌ చేయరు. మీకు రైట్ సైడ్లో కనపడే, లెఫ్ట్ సైడ్లో కనపడే మొత్తం అన్నీ హోటల్ రూమ్సేనండి. ఇది పూరి టెంపుల్కి వెళ్ళే చాలా పెద్ద రోడ్డు. మీరు గమనించవచ్చు, లెఫ్ట్ సైడ్ మొత్తం, రైట్ సైడ్ మొత్తం కూడా హోటల్స్ ఉన్నాయి. టెంపుల్ రైట్ సైడ్ వైపు అండి ఇది టెంపుల్ రోడ్డు. ఇక్కడ మీ సెల్ ఫోన్స్ కానీ, చెప్పుల్స్ కానీ మొత్తం అన్నీ ఇక్కడే పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. లాకర్ రూమ్స్ ఉంటాయండి టెంపుల్వి. ఫ్రీగానే ఫోన్స్ ఇవన్నీ పెట్టవచ్చు. ఇక్కడ మీరు
వెహికల్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని టెంపుల్ లోపలికి వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ చుట్టూ మొత్తం కూడా మీకు ఏం కావాలన్నా కూడా మొత్తం అన్నీ చుట్టూ అమ్ముతూ ఉంటారండి లోకల్స్ వాళ్ళు. ఇక్కడ హిందీ తప్పితే వేరే లాంగ్వేజ్ ఏమీ రాదు వీళ్ళకి, లోకల్స్కి అంతా ఒడియా మాట్లాడుతూ ఉంటారు. ఒడిశా వాళ్ళు అక్కడక్కడ హిందీ మాట్లాడతారు. హోటల్స్లో ఫుడ్ అయితే వరస్ట్గా ఉంటుందండి. మీరు కొద్దిగా పెద్ద హోటల్స్కి వెళ్ళటమే బెటరు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఒరిస్సా ఫుడ్ పెద్దగా నచ్చదండి. ఇక్కడ టెంపుల్కి బయటకు వచ్చే ద్వారం ఇది, మీరు ఇక్కడ చూడవచ్చు. పూజలు ఏమన్నా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటున్నారు. ఇంకోటి టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇటు నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళటానికి దారి. టెంపుల్కి వెళ్ళటానికి ఎటువంటి టికెట్ ప్రైజెస్ కానీ ఏమీ లేదండి. టెంపుల్ 5:30 నుంచి ఈవినింగ్ 9:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ లోపలికి తీసుకెళ్ళటానికి పూలు కానీ అవి అమ్ముతూ ఉంటారు, మీరు కావాలంటే తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు, భజన చేసుకుంటా గ్రూపులుగా వెళ్తున్నారు. ఇక్కడ అంతా కూడా గ్రూప్స్గా వస్తున్నారండి. ఒక 30-40 మెంబర్స్ గ్రూప్గా వచ్చి భజనలు అవన్నీ చేసుకొని ఆశ్రమంలో ఒక 1 వీక్ 10 డేస్ అలా ఉండి ఇక్కడే టెంపుల్ కాడ ఈ చుట్టుపక్కల ఉన్న పురాతన దేవాలయాలన్నీ దర్శించుకొని వెళ్తున్నారు అందరూ. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ గ్రూప్ మొత్తం ఒక బస్సుకు రావటం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు, టెంపుల్ లోపలికి వెళ్తున్నారండి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం ఒక 30 మినిట్స్లో అయిపోతుందండి, పెద్ద టైం ఏం పట్టదు. మీరు ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్కి ఫ్రంట్ వ్యూ చూడవచ్చు. చాలా పెద్ద టెంపుల్ అండి. మనం వీడియోలో చూసిన దానికన్నా కూడా రియాలిటీగా చూసేటప్పుడు చాలా పెద్ద టెంపుల్. మీరు ఇక్కడ ఫ్లాగ్ని మీరు గమనించవచ్చు. మీకు కనపడుతున్న ఫ్లాగ్ వచ్చేసి ఒక దిశలోనే ఫ్లై అవటం జరుగుతుంది. మీకు ఈ పక్కన ఉన్న ఫ్లాగ్ మీకు లెఫ్ట్ సైడ్లో గమనించవచ్చు. అది ఎటు పడితే అటు దిశను మారుస్తూ ఉంటుందండి, మీరు చూడవచ్చు. సముద్రం దగ్గర ఉండటం వల్ల బాగా ఉక్కపోతలాగా ఉంటుందండి. కొద్దిగా మీరు వర్షాకాలం అయితే కంపల్సరీ పూరి వచ్చే ప్రోగ్రాం ఉంటే కంపల్సరీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ హోటల్స్ కూడా ఉండనీరండి, హోటల్స్ నుంచి కూడా బయటకు పంపించేస్తున్నారు. బాగా ఇబ్బందిగా ఉంది. వర్షం పడేటప్పుడు తుఫాను కానీ ఏదైనా హెచ్చరిక జారీ చేస్తే భువనేశ్వర్ కానీ ఇక్కడ పూరి నుంచి భువనేశ్వర్ కానీ కోనార్క్ కానీ వెళ్ళమని చెప్పి సూచనలు ఇస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి మీరు ఇది లక్షల మంది భక్తులు ఉంటారు ఇక్కడ, మీరు అదంతా చూడవచ్చు. ఇవన్నీ హోటల్ రూమ్సేనండి. పూరిలో మెయిన్గా మీరు గమనించవలసింది ఏంటంటే ఇక్కడ అన్నప్రసాదాలు పెడతారండి. ఇక్కడ గుడి పైన ఇక్కడ భోజనాలు అవన్నీ చేయవచ్చు. ప్రసాదం కూడా 100 రూపీస్ చిన్న బాక్స్, పెద్దది 200 తీసుకుంటారండి. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు లోపల క్యూ లైన్లోనే వాళ్ళే అడిగి మరీ ఇస్తారండి. మీరు వేరే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, డొనేషన్ రాయండి 500 అది ఇది అని చెప్పేసి అని అంటారు. అటువంటి ఏమీ నమ్మకండి. టెంపుల్కి ఇది ఫ్రంట్ వ్యూ అండి. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. మీరు ఆ సైడ్ నుంచి క్యూ లైన్లో రావాల్సి ఉంటుంది. కానీ టెంపుల్ మీరు వీడియోలో చూసేదానికన్నా కూడా మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా పెద్దగా అనిపిస్తుందండి. పురాతన దేవాలయం 1230వ సంవత్సరంలో కట్టిన గుడి అండి ఇది. మీరు ఇక్కడ జెండాని గమనిస్తే వీడియోలో మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న జెండా ఎటు పడితే అటు గాలి దిశ పరిమాణంలో అటు ఇటు జరుగుతూ ఉంది, చూడవచ్చు మీరు. ఇక్కడ గుడి గోపురం పైన ఉన్న జెండా మాత్రం ఎటువంటి దిశ లేకుండా గాలికి వ్యతిరేక దిశలో అసలు ఎటు దిశ మార్చుకోవట్లేదండి, ఒకే దిశలో వ్యతిరేక దిశలోనే ఉంది. చాలా చాలా బాగుందండి. ఇక్కడ లైవ్గా చూడటం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ ఉండి దిగవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ బై.